ఆరావళి మైనింగ్ పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 100 మీటర్ల లోపు ఆరావళి పర్వతాల వద్ద మైనింగ్ కు అనుమతులు ఇస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ఆరావళి మైనింగ్ పై సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వుల సారాంశం ఏంటి? ఆరావళి పర్వత శ్రేణుల్లో మైనింగ్ జరుపుకోవచ్చు. అదేవిధంగా 100 మీటర్ల లోపు ఉన్నటువంటి పర్వత శ్రేణుల వద్ద మైనింగ్ జరుపుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేవు, జరుపుకోవచ్చు అని చెప్పి గతంలో సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ అంటే ఇరువురు సభ్యుల ధర్మాసనం ఒక తీర్పును వెలువరించింది. ఆ తీర్పుకు అనుగుణంగా ఆరావళి పర్వత శ్రేణుల్లో అనేక రకాల మైనింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. దాని ప్రభావం ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నటువంటి పర్యావరణ కాలుష్యము, వాతావరణ కాలుష్యము ఏ విధంగా అయితే ఉందో రాబోయే రోజుల్లో గుజరాత్, అదేవిధంగా రాజస్థాన్, మహారాష్ట్ర వంటి 3-4 రాష్ట్రాల్లో పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతుందనేటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆందోళన జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరోవైపు దీనిపైన దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతుండటంగానే పర్యావరణవేత్తలుగా ఉన్నటువంటి వారంతా ఆందోళన వ్యక్తం చేస్తుండటం, అనేక రకాల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై సుమోటోగా విచారణకు స్వీకరించింది. దీనిపైన ప్రత్యేకంగా ఈ రోజు వాస్తవానికి సుప్రీంకోర్టు ఈ రోజుని జనవరి 5వ తేదీ వరకు సెలవులు ఉన్నప్పటికీ జరుగుతున్నటువంటి పర్యావరణ ముప్పును అడ్డుకోవాలి, అదేవిధంగా అనేక మంది పర్యావరణవేత్తలు లేవనెత్తుతున్నటువంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఈ రోజు ప్రత్యేక ధర్మాసనం సిజేఐ నేతృత్వంలో విచారణ చేపట్టింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత గతంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో పాటుగా కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని నియమిస్తూ దీంతో పాటుగానే అమికస్ క్యూరీ అంటే కోర్టుకు సహాయకుడిగా ఉండేందుకు ఒక సీనియర్ న్యాయవాదిని కూడా సుప్రీంకోర్టు నియమించింది. దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి తుషార్ మెహతా కూడా తమకు కోర్టుకు సహాయకుడిగా వ్యవహరించాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నటువంటి ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు కీలకమైనటువంటి ఉత్తర్వులు వెలువరించింది. ఆరావళి పర్వత శ్రేణుల్లో జరుగుతున్నటువంటి మైనింగ్ పై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను నిలుపుదల చేస్తున్నామని, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ మైనింగ్ ఎట్టి పరిస్థితుల్లో నిలుపుదల చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆరావళి పర్వత శ్రేణుల్లో ప్రస్తుతం చోటు చేసుకున్నటువంటి మైనింగ్ వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది అంటున్నారు కాబట్టి అందుకు అనుగుణంగా చేపట్టాల్సినటువంటి చర్యలు, దాంతో పాటుగా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి వ్యవహారము వాటికి సంబంధించినటువంటి నివేదిక క్షుణ్ణంగా పరిశీలించి ఇవ్వాలని, వాటితో కొనసాగింపుగానే ఆరావళి పర్వత శ్రేణులను రక్షించేందుకు తదుపరి చేపట్టాల్సిన చర్యలన్నింటినీ కూడా వివరిస్తూ సవివరమైనటువంటి నివేదిక అందజేయాలని చెప్పి ఉన్నత స్థాయి కమిటీకి, అమికస్ క్యూరీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే సందర్భంలో తదుపరి కేసు విచారణను వచ్చే నెల 21వ తేదీకి వాయిదా వేస్తున్నామని, అప్పటి వరకు గతంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఉత్తర్వులన్నీ నిలుపుదల చేస్తున్నామని, అభయన్స్ లో పెడుతున్నామని, ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఎటువంటి యాక్టివిటీ జరగడానికి అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఉన్నత స్థాయి కమిటీలో 4 రాష్ట్రాలకు చెందినటువంటి ప్రధాన కార్యదర్శులు కూడా ఉంటారని, వీరితో పాటు పర్యావరణ నిపుణులు కూడా వీరికి సహాయంగా ఉండాల్సిందేనని చెప్పి ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన అనంతరం తుది నివేదిక ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు ఆదేశించింది. ధన్యవాదాలు అరుణ్.